నమో వెంకటేశాయ. శ్రీ 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 అహోబిల జిఆర్ స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, పెద్దలు గౌరవులు డాక్టర్ రమణాచారి గారు, డాక్టర్ గౌరీశంకర్ గారు, వేదికమైన ఉన్నటువంటి పెద్దలు మరియు భక్తులందరికీ కూడా ప్రణామాలు. నాకు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ఏప్రిల్ 2002 నుండి ఆయన యొక్క లీలలు ప్రసాదించుట ప్రారంభించిండు. నేటికి అంటే 25 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఆయన లీలలు ప్రసరిస్తూనే ఉంటుంటాడు. నేను చేసేటువంటి ప్రతి పనికి కర్త కర్మ క్రియ అన్నీ స్వామివారే. అయితే మేము శ్రీ వెంకటేశ మాసపత్రిక గత 19 సంవత్సరాల నుంచి ప్రచురిస్తున్నాం. స్వామివారి ఆజ్ఞతో, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆజ్ఞతో ఏప్రిల్ 2023 నుండి ధారావాహికంగా మా శ్రీ వెంకటేశ్వర మాసపత్రికలో ఈ అనుభూతుల కార్యక్రమం ప్రచురిస్తున్నాం. 12 భాగాలు కలిపి ఒక సంపుటం. అయితే పోయిన సంవత్సరం ఒక సంపుటము, ఈ సంవత్సరం ఇంకో సంపుటము, ఈ విధంగా విడుదల చేయడం జరుగుతుంది. అద్భుతమైన లీలలు ఉంటాయి. వీళ్ళందరూ చెట్టు స్వామివారు నన్ను సెలెక్ట్ చేసుకోవడంలో నేను అదృష్టవంతుణ్ణి, కానీ నేను అధమాతి అధముణ్ణి. భగవంతుడు సృష్టించిన ఈ లోకంలో ఉన్నటువంటి అందరి మనుషుల్లోకెల్లా, అన్ని జీవరాశుల్లోకెల్లా అధముడు ఎవడయ్యా అంటే నేనే. ఇది నేను ఊరికే చెప్తలేను, అనుభవపూర్వకంగా చెప్తున్నా. నేను ఎందుకు ఈ విధంగా అనుభవపూర్వకంగా చెప్తున్నా అంటే, స్వామివారు నన్ను కాకుండా ఇంకా వేరే వాడిని ఎన్నుకొని ఉంటే ఈ పాటికి స్వామివారి లక్ష్యం నెరవేరేది. 25 సంవత్సరాలు అయినా కూడా స్వామివారి లక్ష్యం నెరవేరేది. కాబట్టి నేను అధముణ్ణి. అందుకని స్వామివారితో ఒక మొరబెట్టుకున్నా. నాకు ఎన్నో సేవలు ప్రసాదించాడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు. తిరుపతిలో నాకు ఏమీ తెలియనప్పుడు కూడా తిరుపతిలో ఆయన యొక్క మొట్టమొదటి శ్రీ వెంకటేశ్వర దివ్య మహామంత్ర స్తూపాన్ని నిర్మించి దానితో పాటు ఇనాగ్రేషన్ కూడా నాతోటి చేయించాడు. ఆ తర్వాత నమో వెంకటేశాయ రథాన్ని నిర్మింపజేయించి 16 సంవత్సరాలు హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా రథయాత్ర చేయించాడు. 19 సంవత్సరాలు శ్రీ వెంకటేశ్వర మాసపత్రిక నడిపిస్తున్నాం. భజగోవిందం అనేటువంటి కార్యక్రమం కూడా దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. అయినా కూడా స్వామివారు ఆశించేటువంటి యోగ్యతను నేను చేరుకోలేకపోయాను. అందుకని నేను అధముణ్ణి. అందుకని మొదటి సంకల్పం ఏదైతే ఉందో 111 కోట్ల జపాన్ని సమర్పించి స్వామివారు చెప్పినటువంటి యోగ్యత సాధించాలనేటువంటి కార్యక్రమంలో నేను ఫెయిల్ అయిపోయాను. అప్పుడు స్వామివారితో మొరపెట్టుకుంటే నాకు మరో కార్యక్రమం ఇచ్చాడు. 111 కళ్యాణాలు చేయండి అని చెప్పి శ్రీనివాస కళ్యాణాలు అనేటువంటి కార్యక్రమం మళ్ళీ ఒకటి ఇచ్చి కనీసం దీంట్లోనైనా విజయం సాధించు అని చెప్పారు. అప్పుడు నేనేమన్నానో తెలుసా స్వామివారితోటి, ప్రభు నేను చాలా అల్పుణ్ణి, మీరు సృష్టించిన ఈ లోకంలో అందరికంటే నేనే అల్పుణ్ణి. అలాంటిది నా స్వశక్తితోటి మీరు ఆశించేటువంటి యోగ్యత సాధించలేను. కాబట్టి మీరు నాకు ప్రసాదించినటువంటి అనుభూతులను భక్తులకు చెప్పి వారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది, అంటే భాగవత ఆశీర్వాదాన్ని పొంది నా శక్తికి వారి శక్తి తోడైతే మీరు ఆశించేటువంటి యోగ్యతను సాధించగలను అన్నప్పుడు స్వామివారు ఎంతో సంతోషించారు. మళ్ళీ ఏమన్నానంటే, ఈ శ్రీనివాస కళ్యాణాలు అనేటువంటి కార్యక్రమము 3వ వంతు పూర్తయిన తర్వాత నేను ఈ కార్యక్రమం మొదలు పెడతాను అని చెప్పి స్వామివారితో చెప్పినప్పుడు ఆయన ఎంతో ఆనందించి రామానుజ జిఆర్ స్వామివారిని పంపించేసి మంగళాశాసనం చేయించి, దివ్య ప్రబంధ పారాయణం కావించి మంగళాశాసనం చేయించి ఈ యొక్క ప్రచురణ కార్యక్రమాన్ని మొదలుపెట్టు అని చెప్పాడు. ఇది ఒక అద్భుతమైన స్వామివారి దిశానిర్దేశం. ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఎన్నో యుగాలు గడిచిపోయినాయి. అయినా కూడా ఆయన యొక్క లీలలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంటాయి. కొంతమంది 10 అవతారాలు అన్నారు, కొంతమంది 21 అన్నారు, కొంతమంది వేల అవతారాలు అన్నారు. అయినా కూడా జరుగుతూనే ఉంటుంటాయి. నిజానికి స్వామివారే భక్తుల యొక్క క్షేమాన్ని ఆశించి ఏదో ఒక రూపకంలో ఏదో ఒకరిని ఆవహించి చేస్తుంటారు అనేది వాస్తవం. ఇప్పుడు ఈ యొక్క
మనము నిర్మించబోయేటువంటి హరినామ క్షేత్రము అనేటువంటి కార్యక్రమము నా ఒక్కంతోటే కాకుండా ఈ హరినామ క్షేత్రంలో భక్తులందరూ కూడా భాగస్వాములు కావాలి, భక్తులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు లభించాలి అనేటువంటి ఆశయంతో ఈ ప్రచురణ అనేటువంటి జరుగుతుంది. ఆ భగవంతుని లీలలను చదివి నన్ను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఈ ఆశీర్వాదంతో ఒక్కతోటే అయిపోదు. ఈ ఆశీర్వాదంతో మీరు ఈ హరినామ క్షేత్రంలో భాగస్వాములు అవుతారు. కనీసం ఆశీర్వాద రూపకంగానైనా కూడా మీరు భాగస్వాములు అవుకుంటూ స్వామివారి యొక్క ఆశయంలో మీరు కూడా కొంత చిన్న గొప్పడో ఒక ఉడతా భక్తిగా భాగస్వాములు అవి తరించగలరని మనవి చేసుకుంటున్నాము. నమో వెంకటేశాయ.